వైఎస్ఆర్సీపీ ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ స్టేట్ వింగ్ అధ్యక్షుడిని. ఇది ఈ ప్రాపర్టీ వచ్చి టైటిల్ డీడ్ వచ్చి 2288. దీనికి సంబంధించి 10-1 కానివ్వండి, అడంగులు కానివ్వండి, ఎఫ్ఎంఈ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉంది. సయ్యద్ అహ్మద్ రజీ అని గతంలో సురేష్ రెడ్డి అనే అతను వచ్చి ఈ స్థలంలో ఆక్రమించి గందరగోళం సృష్టించి ఏదేదో చేశాడు. ఇప్పుడు విజయన్న ఆయన్ని తెలుసో తెలీదో ఏందో, సురేష్ రెడ్డి విషయం తెలుసో తెలీదో, పెద్ద చీటర్ నా గుడుగుడు సురేష్ రెడ్డి అనేవాడు. మా పార్టీలో ఉన్నాడు కానీ పెద్ద చీటర్. అటువంటి వాడిని విజయన్న ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో, ఆయన కాగితాలు చూశారో చూడలేదో, తెలిసి చేస్తున్నారు తెలియకుండా చేస్తున్నారు అదైతే మాత్రం మాకు తెలియదు. కానీ విజయ్ కుమార్ రెడ్డి మాత్రం చేయడు, చూడకుండా ఏం చూడకుండా ఏదో తొందరపాటు ఏదో జరిగింది మొత్తానికి. అది దీనికి సంబంధించి రికార్డు మీకు ఏం కావాలన్న హైకోర్టు ఆర్డర్ మన కాడ ఉంది. ప్లస్ జిల్లా సర్వే చేసి ఇచ్చిన కాపీలు కావాలంటే మీరు కూడా చూడండి. జిల్లా సర్వే చేసి ఇచ్చిన కాపీ ఇది, సర్వే చేసి ఇచ్చిన రికార్డు ఇది. మొత్తం ఎండాజ్ చేసి ఇచ్చినారు, ఎంఆర్ఓ గారు ఎండాజ్ చేసి ఇచ్చినారు, ఆర్డీఓ గారు ఎండాజ్ చేసి ఇచ్చినారు. అందరూ దీనికి సంబంధించి లీగల్ పరంగా ప్రతి ఒక్కరికి కరెక్ట్గా ఉంది. ఇది మన కాడ ఇన్ని కాగితాలు మన కాడ పెట్టుకొని ఈరోజు మన కాడ ఎలక్ట్రిసిటీ మీటర్ కోసం పోవాలన్నా కూడా వేరే విధంగా పోవట్లేదు. మనం లీగల్ పరంగా ఎల్ఓ తీసుకొని ఎల్ఓ తీసుకొని మాకు కరెంటు మీటర్ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాం. ప్రతి ఒక్కటి ఉంది అదండి హైకోర్టు ఆర్డర్. ఇది ఈ కాపీ చూడండి ఎప్పుడు వచ్చింది మనకి. ఇవి ఎల్పీ నెంబర్ రాంగ్, గతంలో ఇచ్చిన అయితే ఎల్పీ నెంబర్ రాంగ్, ఇది కరెక్ట్ అని చెప్పి ఇచ్చున్నారు. మనం మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు? చేసుకుని ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుని 3 ఏళ్ళ పైన. ఇప్పుడు ఇది అడుగుతున్నారు కదా మీ స్థలం. ఇప్పుడు మీరు స్థలం దీనికి వస్తే ఏమంటున్నారు? మా స్థలం అంటున్నారు. ఏంది వాళ్ళు మా స్థలం అని చెప్పే కదా ఆక్యుపై చేసుకొని అందరు కూడా చేస్తున్నారు. ఇంతకుముందు సురేష్ రెడ్డి ఇదే కార్పొరేటర్ వాళ్ళ మరిది అంట. ఆయన సురేష్ రెడ్డి అనేవాడు మరిది అంట. ఆ మరిది అది అడ్డం పెట్టుకొని స్థలాలు ఎక్కడ కనబడినా కూడా ఆక్యుపై చేసేస్తాడు. ఇప్పుడు కూడా ఆ విజయానికి తెలిసి చేస్తున్నారు తెలియకుండా చేస్తున్నాడు అయితే మాత్రం తెలియదు. మా పార్టీ అంతనే. ఇప్పుడు మీకు ఏం కావాలి? మాకు సరైన ఇది కాగితాలు చూసుకొని మాకు న్యాయం చేయండి, లేదా చేయరా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకుని పోయి దీనికి న్యాయం అడగరు. మన కాడ హైకోర్టు ఆర్డర్ ఉంది, ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చిన ఎండార్స్మెంట్ చేసి ఇచ్చిన రికార్డు ఉంది, ప్రతి ఒక్కటి ఉంది మన కాడ. కాగిత పరంగా రికార్డ్ పరంగా 100% పక్కా ఉంది. లీగల్ ఒపీనియన్ కూడా ఉంది మన కాడ, అన్నీ ఉన్నాయి. చేస్తే చేయండి, లేదంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి దీనికి న్యాయం అడుగుతాం. ముస్లిం ప్రాపర్టీ అంటే ఎట్టయిపోయిందంటే ఈ రోజుల్లో ఒక బెల్లం ముక్కలాగా అయిపోయింది. ఎక్కడ కనబడితే అక్కడ నాకేస్తారు. బెల్లం కడితే సార్ నాకు పారేస్తున్నారు. నాకే ఖాళీ అయిపోవాలి ఆడికి. నమస్కారం అండి, నా పేరు సయ్యద్ మున్వర్. గత 15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్నా. ఈ ప్రాపర్టీ ఇనాం ప్రాపర్టీ దాదాపు ఒక 3-4 సంవత్సరాల క్రితం మేము అగ్రిమెంట్ చేయించుకోవడం ఫయాజ్ భాయ్ దగ్గర జరిగింది. ఇది ఇనాం ప్రాపర్టీ. ఇది రెవెన్యూ రికార్డ్ అయితే కంప్లీట్ మొత్తం చెక్ చేసుకొని తీసుకోవడం జరిగింది. కంప్లీట్గా ఆషామాషిగా ఏం దీని జోలికి మేము రాలేదు. అంతా పక్కా ఉంటేనే మనం అగ్రిమెంట్ చేసుకున్నాం మేము దీనికి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక సుమారు 2 సంవత్సరాల క్రితం మన సురేష్ రెడ్డి, మన భార్య కార్పొరేటరు గౌరీ ఏదో పేరు ఉంది, భర్త సురేష్ రెడ్డి, అతని తమ్ముడు ఒక దౌర్జన్యం చేసి మన ఫ్లాట్ మా స్థలాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇంతలో మనం వచ్చి ఇక్కడికి మా స్థలంలో గోడలు ఎట్ట కడతామని చెప్పి మనం నిలబడ్డం, మేము కూడా గోడలు తోసేయడం, మా స్థలం కదా హక్కుగా మనం ప్రయత్నించాము. తను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వెళ్ళిపోయి అక్కడ అదే టైంలో శ్రీధర్ రెడ్డి గారు పార్టీ మారడం, తెలుగుదేశం పార్టీలో పోయి ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డికి మన రంగారెడ్డి వీళ్ళిద్దరికీ కార్పొరేటర్లతో చాలా అవసరంగా అప్పుడు జరుగుతూ ఉండింది. ఈ పొలిటికల్ ఇష్యూ వాళ్ళ పర్సనల్. అది ఈ రంగారెడ్డి అనే అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి అంతా
పూర్తిగా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, రైట్స్ ఇచ్చినట్టు ఇచ్చేసారు సురేష్ రెడ్డి అతనికి. మా మీద కేసులు అయినాయి, పోలీస్ ఎఫ్ఐఆర్ చేశారు మా మీద. ఇప్పుడు ఒక్క విషయంనా, సురేష్ రెడ్డి అనే అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి. మేము పార్టీ పెట్టక ముందు నుంచి జగనన్నతో ఓదార్పు యాత్ర కాడి నుంచి మేము 15 సంవత్సరాల నుంచి పార్టీతో జగనన్న అడుగేసి నడుస్తున్న పార్టీ మేము. ఆ విధంగా తను వైఎస్ఆర్ పార్టీ, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇద్దరం మనం ఈ మా పార్టీకి వేరే పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేశారు అంటే దానికి అర్థం ఉంది. ఇతను కబ్జా చేసేసి మాకు ఇబ్బంది పెట్టడం, మేము అక్కడ పోయేసి మా రికార్డ్, మా డాక్యుమెంట్స్ తీసుకొని ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర నిలబడి ఆయన దగ్గర చేతులు కట్టుకొని అయ్యా మా రికార్డును చూసే నాదుడు లేడు. రంగారెడ్డి ఏదో గుగ్గుళ్ళు తింటా చూస్తాంలే భాయ్, రేపు చూస్తాం. ఆయన కిండల్గా రంగారెడ్డి అనే అతను, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన అయితే అస్సలు పట్టించుకోకుండా ఇప్పుడు ఏం చేయాలా మేము? ఎంత ఆయనకి మా రికార్డ్ చూడండి, తనది అంటున్నాడు కదా ఆ ఫ్లాట్, తనదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. రెవెన్యూ రికార్డు దగ్గర తీసుకెళ్ళి, పోలీస్ దగ్గర తీసుకెళ్ళి రికార్డ్ చూపించుకొని నీదంటే చెప్పు, సారీ చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాం. నీదంటే ప్రూవ్ చేసుకో, లేదా కోర్టులు ఉన్నాయి. మాకు కోర్టు ఆర్డర్ కానీ మా దగ్గర రికార్డు కానీ పక్కా ఉన్నప్పుడు నీకు కోర్టు ఆర్డర్ అలాంటివి ఏం రావు నీకు. ఇంతలో ఈయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, రంగారెడ్డి అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇది అయిపోయినాక ఇప్పుడు ఆనం విజయన్న దగ్గరికి వెళ్ళాడు. ఆనం విజయన్న దగ్గర నిన్న ఆయన తెలుసో తెలియకు అన్న విజయన్న ఏం చెప్పాడు, ఆయన ఈ సురేష్ రెడ్డి స్థలాల్ని బలవంతంగా ఆక్యుపై చేసుకుంటున్నారంట. ఇది చాలా వింతగా ఉంది. ఇది మాత్రం వింటేనే చాలా వింతగా ఉంది. సురేష్ రెడ్డి ఆక్యుపై చేసినవి చూసుకుంటే లిస్ట్ చాలా పొడుగ్గా ఉంది. అది చెక్ చేసుకోండి ఫస్ట్ మీరు. వైఎస్ఆర్ పార్టీకి రూరల్లో మచ్చ అతను, వైఎస్ఆర్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేది అతనే ఈ రూరల్లో. అలాంటి వ్యక్తిని మీరు భుజాన్ని వేసుకొని ఆక్యుపై చేశారు. ఆయన స్థలాలు లాక్కున్నారు. మా స్థలం అతను లాక్కున్నాడు, ముస్లిం ప్రాపర్టీ లాక్కున్నాడు అతను. ముస్లిం ప్రాపర్టీలో అంత చులకనగా ఉందా మీకు? ముస్లిం ప్రాపర్టీ అంటే మాకు ప్రాపర్టీ కానీ ఒక అంకణం స్థలం ఉండకూడదా? ఉంటే మీరు లాగేసుకుంటారా? విజయన్న ఇవన్నీ మీరు దయచేసి గమనించండి. మీరు గమనించి అతనికి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి దయచేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. మీరంటే చాలా గౌరవంగా ఉంటారు జనాలు, చాలామంది మీరంటే ఉంది. ఈ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, సురేష్ రెడ్డికి మాత్రం సపోర్ట్ చేస్తే రికార్డ్ చూసి సపోర్ట్ చేయండి. లేదంటారా మమ్మల్ని పిలవండి, మేము రికార్డ్ చూపిస్తాం. మా రికార్డు ఎవరు రికార్డు కరెక్ట్ ఉందో, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, చూసి మీరే డిసైడ్ చేయండి. అంతేగాని అది లేకుండా వన్ సైడ్గా అతని చీటింగ్ మాటలు విని మీరు దయచేసి చేయొద్దు. మీరు విజయన్న ఇది మాత్రం మీరు మైనారిటీ విషయంలో మాత్రం దయచేసి రావద్దు.